పిల్లకాయల మైండ్ ఉంటుంది. ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్. చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు. కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండడు, ఇక 1000 మందికి దీవెనైపోతాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు. నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరినవాడు అనుకో, నువ్వు కంగారు పడవు, కృంగిపోవు, చిరునవ్వుతో తిరుగుతావు. ఏరా జాబ్ ఏం లేదా, రాలేదా? మా వాడికి వచ్చిందిగా, చేస్తున్నాడు అబ్బాయి, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా అక్కడ ఉన్నాడు, ఫలానా ఇక్కడ ఉన్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఏం ఫీల్ కాడు, నా బతుకు అనుకోడు, ఒక చిలక నవ్వు నవ్వి వెళ్తాడు అక్కడి నుంచి. ఒక చిరునవ్వు నవ్వి వెళ్తాడు అన్నమాట. ఎందుకు? నా సమయం వచ్చింది, నా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా. కొట్టవాయ గట్టిగా కొడితే చప్పట్లు కొడితే గట్టి కొట్టు, లేకపోతే ఎందుకు? అది నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబులు ఇచ్చే స్థితికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి నెల నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు తెస్తాడు. నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా, జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఏం చేయాలనుకుంటున్నాను? ఆత్మీయతలోకి అంతస్తు చేరిన వాడికి ఇంక ఈ విషయాలు ఇట్లా ఉంటుంది ఆలోచన. ఒక జాబు కోసం తిప్పలు పట్టం కాదు, 100 మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటది. ఓ తల్లి, నువ్వు అట్లా చేయాలా బిడ్డ కోసం? నా బిడ్డకి జాబి, ఏం జాబ్? నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు, 10 మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా. నా బిడ్డను అట్లా ఆశీర్వదిస్తావు. నీకు స్తోత్రం అనాలా? నేను దాని గురించి కంగారు పడట్లేదు. బిడ్డను కూడా అనకూడదు, ఏందయ్యా ఏ ఉద్యోగం అనకూడదు. బిడ్డ కూడా ఇదే చెప్పాలా, నాయనా కృంగిపోవద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు తలుచుకుంటారే, నువ్వు దేవునికి వెళ్ళి చూడనా, నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా, నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు. ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు. ఏంది ఒట్టి మాటల? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కహానినై ఆయన తలుచుకుంటే ఎంతసేపు? రే దావిదు, దా ఆ గొర్రెలు తీసుకెళ్ళలేదు ఏంది? ఏంటి నాన్న, ఎప్పుడు నేనేనా? అన్నోళ్ళని ఒకసారి నా పంపించవచ్చుగా. అన్నోళ్ళు వాళ్ళు నీలాగా ప్లాట్ఫామ్ కాళ్ళు అనుకుంటున్నాయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులురా, రాజుగారి కొలువులో సైనికులాళ్ళు. అబ్బా తొలగంపో, సరేలే. అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు? నా బుజ్జి గొర్రెలో తొలగంపో. ఎప్పుడు నాకే చెబుతారు ఏంది పనులు? అన్నోళ్ళు కూడా చెప్పండి. అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులురా. ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరు అనరు. ఏంటమ్మా అక్క కూడా చెప్పొచ్చుగా, అక్కగా చెప్పేదంటే నీలాగా ఖాళీ పీలి ఉన్నాయింది, ఉద్యోగం చేస్తుంది అమ్మాయి, కష్టపడుతుంది. సరేలే. ఈ డైలాగులు మన ఇళ్లలో కూడా వస్తాయిగా. చెప్పరేంది మీరు జెంట్స్, మీరు చెప్పండి, వస్తాయిగా. దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి. రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులురా, ఉద్యోగస్తులు. రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా? గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా? స్తోత్రం. యేసయ్యా, ఏందయ్యా రాజుగారి కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా? అమ్మో మన్నోళ్ళు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు నువ్వు అట్టుండ్రా, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా సితారా.
అనలా. ఏమన్నాడు? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. స్తోత్రం. పచ్చిక గల చోట్ల తండ్రి మన్నాళ్ళని గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు చేశావు, నన్నేమో గొర్రెలు కాసావండి అన్నాడా? కొంతమంది ఏం ఏడిసినా ఏడుతుంటారు. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని వాళ్ళకి అంత ఇచ్చా వీళ్ళకి ఎంత ఇచ్చా నాకేంది నాయన నెత్తినా అని ఏడుతుంటారు కొంతమంది. పిచ్చి మాలోకాలు అదిలే. ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేశాడంతే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు రాగనిచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు రాగనిచితివే. నా ప్రాణమునకు సేదనిచితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదనిచితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే. దేవునికి మహిమ. మీరు సూపర్గా పాడుతున్నారు, అవసరం లేదు, ఇంటికి పోయి పాడుకుండే. ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు, బలాదురు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు. అవునా? రైట్. వాళ్ళ విలువ వేరు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏందనుకున్నాయింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు. అమ్మ బాబోయ్, స్తోత్రం. వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. ఖాళీకి తిరిగి వాళ్ళు లెక్క చేయరు. అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే, ఏదైనా నీకే రాలేదా, నిన్న గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం గొర్రెలు కాసుకుంటున్నాడు రా బయటరా, అరే తురే భాష వాడతారు. జాబ్ హోల్డర్ అయితే సన్మానం వేరు. మరి ఏమైంది ఇప్పుడు దావీదు చరిత్ర? అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు. ఉద్యోగం కాదమ్మా, ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది. అది నేను చెబుతుంది. ఉంది బైబిల్ ఆధారం. చేయడా? ఎంతమంది నమ్మకం తమ్ముడు? గట్టి చేతులు తెత్తండి. అయిపోయింది కోటం. చెల్లి నమ్మకం ఉందిరా? మరి ఎందుకురా ఏడుస్తావు, కుమిలిపోతావు, కృంగిపోతావు, దిగజారిపోతావు? ఎందుకురా? తల్లి నీ బిడ్డలను అలా చేయడా? ఆత్మీయతలో పిల్లకాయ ఇలాగ ఉండవాకు, కాస్త ఎదుగు. చూడు, పెద్ద ఆయనకి వెళ్ళి చూడు, ఒక చూపు చూడు, అటు చూడు. వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి కాదు చూపులో, చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు. నువ్వు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళకి జాబులు వచ్చినా స్తోత్రం, మంచిది. నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో. నీ బిడ్డకు కూడా అదే భరోసా ఇవ్వు. నాకు తెలిసి దావీదు వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు. ఎందుకంటే నీ సేవకురాలి కుమారుడిని అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, నాన్న అన్నోళ్ళేం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట, రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట, నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట. ఏందో వర పిచ్చోడా, మొగ వేలాడేయటం కాదు నాన్న. ఆ రాజు ఎవరో తెలుసా? గాడిదలు పోతే వెతకపోయినోడురా. మీ అన్నయ్యోళ్ళు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైన సౌలు. అతని పూర్వపు స్థితి తెలుసా నీకు? ఎడదలుగా చేవుడురా. అన్నయ్యోళ్ళకి అందులో కొలువు వచ్చిందని అట్టెట్ అంటారు అంటున్నావు. గాడిదలు కాసేవాడిని రాజుని చేసినాడు, గొర్రెలు కాసే నిన్ను కూడా చేస్తాడ్రా. నా దేవుడు రా, నా దేవుడు రోషం గలవాడ్రా. దావీదు నువ్వు ఆయన మీద మనసు పెట్టరా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండురా.
ఆయన్ని ప్రేమించు, ఆయన్ని సేవించు. ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే. ఆయన లోకంలో ఉండరా నువ్వు. ఆయన ఎలా చేస్తాడో చూడు. ఆయన ఏదో చేయాలని చూడవాకు నాన్న. ఆయన గొప్పోడ్రా అంతే. ఆయన గొప్పోడు. ఆయన ఇచ్చిన ఈ పైన గొప్పోడ్రా. ఆయన ప్రేమించరా. తమ్ముడు సూపర్ మాట కాదు. పట్టేసుకున్నాడు ఆ మాట. అమ్మా అంతేనా? అంతే. సరేమ్మా, సరేబా. నేను గొర్రెలు కాసుకుంటా, ఎదవనే పని పర్లేదు. వీళ్ళందరూ తృణీకరించిన ఆయన నన్ను తృణీకరించడుగా. నాకు ఆయన చాలు. దేవునికి మహిమ. నా దేవుడు ఎంత నమ్మకస్తుడండి. గవర్నమెంట్ జాబ్ కాదు నాన్న, గవర్నమెంటే నువ్వు అయ్యేటట్టు చేస్తాది ఆయన. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు. ఒక్క చిన్న రాయితో దావీదు చరిత్రను తిరగరాశాడండి ఆయన. అమ్మ బాబాయ్, అసలు ఏంది ఆయన? ఒక చిన్న రాయి 5 రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకుంటే 4 రాళ్ళకు పని లేదు. ఒక్కటే రాయి అవుట్. ఒక దెబ్బకి గొర్రెలు కాసి ఓడిపోయి సింహాసనం ఎక్కేటట్టు అయిపోయింది. ఎంతసేపు సోదరా, ఆయన తలుచుకోవాలే కానీ, ఆయన ఒక చూపు చూడాలే కానీ. ఎంతసేపు నాకు లేదు ఈరోజు, నాకు లేదు కాదు. అనేకులకు నీ చేయి జాపిచ్చేటట్టు నేను చేస్తాడు నా దేవుడు.